యాంకర్ 4 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ధనసరి అనసూయ ముఖ చిత్రాలను ధరించి వినూత్న రూపంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమను పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి రెగ్యులర్ ఉద్యోగులుగా అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరిస్తామని సంవత్సరం గడుస్తున్నా మరి మీరు ఛాయ్ తాగలేదా? మా సమస్యలు మీకు పట్టినలేవా? ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరం రోజుకో రకంగా వినూత్నంగా ప్రయత్నించి మా సమస్యలను మీ వరకు చేరవేరేలా నిరంతరం ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు చర్చలు పిలిపించి కూడా భట్టి విక్రమార్కతో గారితో మీ దగ్గరికి చర్చలకు పంపించినా కానీ ఆలోచిస్తామంటున్నారే తప్ప మా సమస్యలు మీకు పట్టేదే లేదా? ఈరోజు ఇన్ని రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ భట్టి విక్రమార్క కానీ సీతక్క మాస్కులు వేసుకొని కూడా మేము నడి రోడ్డు మీదకి వచ్చాం కదా. అమ్మ సీతక్క, నువ్వు కూడా మాలాగా ఒక మహిళవే కదమ్మా. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దే ఈ మహిళా స్థానంలో ఉండి రోడ్డు మీద మేము ఇంతమంది ఉపాధ్యాయులం, విద్యా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరం కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వైనా దయచేసి సీఎం గారికి చెప్పేసి మా బాధలను విన్నవించి మమ్మల్ని తక్షణమే రెగ్యులర్ చేయాలి. మీరు 2 నెలలు రెగ్యులరైజేషన్ చేస్తామన్నా కానీ దానికి సంబంధించిన తక్షణమే జీవో అన్నా మాకు సఫలీకృతంగా ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల మమ్మల్ని పంపించి మా అందరి మొహాల్లో ఆనందాన్ని చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆశలన్నీ మేమిన్ని గత ప్రభుత్వం నెరవేర్చలేకున్నా కానీ మాట వరుస కన్నా కానీ మేము గత ప్రభుత్వం చేయని హామీని మేము ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే మాటలన్నీ మీరు మాట్లాడడానికి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. దయచేసి మా ఆశని నెరవేర్చి మాకు అండగా దండగా మీ ప్రభుత్వం ఎప్పుడు నిలబడుతుందని గట్టి హామీని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆమెను విరమించలేదు. మీ నుంచి జీవో వచ్చేంత మాటల హామీ కాదు, రాతపూర్వకంగా జీవో వచ్చే వరకు ఈ వేసిన టెంట్లను తీసేదే లేదు, ఉద్యమం విరమించేదే లేదు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై. ముఖ్యమంత్రి వారిలో గత సంవత్సరము సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నప్పుడు మా యొక్క దీక్ష సూత్రాన్ని ప్రదర్శించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1 సంవత్సరము పూర్తయినా కానీ ఇప్పటికి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చలేదు. మరి ఇంకెన్నాళ్ళు మేము ఈ విధంగా ఎదురు చూడాలి? మాకు మరి ఆశ పెట్టి మమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నారు. మరి దాన్ని నిరసిస్తూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులమందరము నిర్మల్ జిల్లాలో ఈ రోజున మరి 9వ రోజు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి మాస్క్ని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మాస్క్ని, సీతక్క గారి మాస్క్ని ధరించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం గత 3 రోజులుగా కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి చర్చల పేరుతో మరి కాలాన్ని వృధా చేస్తున్నారు, వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మా రాష్ట్ర నాయకులతో ఎలాంటి చర్చలు జరపలేదు. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క రాష్ట్ర నాయకులను పిలిపించుకొని మరి వారు చెప్పిన విధంగానే వారితో చర్చలు జరిపించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.